నుండి ఒకడు లేచిపోతే మా వాళ్ళు వింటారయ్యా. వింటున్నారు? ఇక్కడ వింటున్నారా? చచ్చిపోయినాడు తిరిగిపోయి చెబితే పాతాళం ఉందిరా నేను చూశానని చెప్పి మా వాళ్ళు వింటారయ్యా అని అంటున్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ధనవంతుడు? పాతాళం నుంచి మాట్లాడుతున్నాడు. భూలోకంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా తిని ఇష్టానుసారంగా అన్ని సుఖాలు అనుభవించి సేవకుడు అంటే లెక్క లేకుండా, సేవకుని మాట అంటే వినకుండా భూలోకంలో ఇష్టానుసారంగా బ్రతికి 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 జాలం చేశాడు. ఎక్కడ పోయి బాధపడుతున్నాడు? గట్టిగా చెప్పాలి నాకు. భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఇష్టానుసారం. అమ్మా ఏం చేశాడు? ఇష్టానుసారం. ఇప్పుడు అక్కడ పోయి ఏం చేస్తున్నాడు? కేకలు. అబ్రాహాము ఏమంటున్నాడు? చనిపోయిన వాడు తిరిగి లేచిపోయి చెప్పిన వాళ్ళు వినరు. హల్లెలూయా. అక్కడ ఎవరున్నారు? మోషే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. భూలోకంలో ఎవరున్నారు? సేవకులు ఉన్నారు. వారి మాట వింటే పాతాళం తప్పించుకుంటారు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నా వైపు చూస్తున్నారు అందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాట వింటే పాతాళం తప్పించుకుంటాం? దైవ సేవకుల మాట. వాక్యంలో రాయబడిందా? ఏమంటున్నాడు అబ్రాహాము? అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవలెను. వారి మాట వినకపోతే ఏమైతుంది? పాతాళం తప్పించుకోలేరు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పాతాళం తప్పించుకోండి ఏం చేయాలి? దైవ సేవకుని మాటలు వినాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళం. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టు బ్రతికి ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళంకి వెళ్ళిపోతాం. అక్కడ కేకలు వేస్తున్నాడు. అసాధ్యం. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రావడం కష్టం అని చెప్పేసినాడు. పిల్లరా, దైవజనుడు అంటే కొంతమందికి చాలా అమర్యాదగా, చాలా నిర్లక్ష్యంగా ఉంటది దైవజనుడు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. దైవజనుడు అంటే దేవుడు ఎలా ఘనపరిచినాడు, ఎలా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు గ్రహిస్తే దీవెనలు పొందుతావు, ఆశీర్వాదాలు పొందుతావు, దీవెనలు పొందుతావు. సంవత్సరాలు గడుస్తున్నారు కొంతమంది, కొన్ని ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకుంటా తెలుసా? దైవజనుడి మాటకు లోబడకపోతే, దేవుని సన్నిధిలో క్రమంగా బ్రతకకపోతే. మరి ముఖ్యంగా ఇక మనం స్టార్ట్ చేస్తున్నాము, దశమ భాగాలు ఇవ్వకపోతే కూడా దీవెనలు రావు. వాక్యంలో నేను చూపిస్తాను. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం. చదువు చదువు చదువు, మంచిగా చదువుతున్నావు, చదువు. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో కాక దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎవరి మాట వినాలి? గట్టిగా చెప్పాలి. నాకు దయచేసి నా మాట అర్థం చేసుకోండి. గట్టిగా చెప్తే మీకు ఒక తీర్మానం వచ్చేది.